అందరికీ నమస్కారాలండి. ఈరోజు సిఆర్డిఏ 45వ సమావేశం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో అనేక అంశాల గురించి ఈరోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే 2014-19లో దాదాపు 43,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేశాం. దాంట్లో దాదాపు యాక్చువల్గా 9,000 కోట్ల రూపాయల వరకు యాక్చువల్గా ఖర్చు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం రావటం, మూడు ముక్కలు ఆడటం, ఎక్కడా రాజధాని కట్టకుండా పోవటం, అమరావతి రాజధానిని అనేక ఇబ్బందులకు గురి చేయడం ఇది అందరికీ తెలిసిందే. గత ముఖ్యమంత్రి అసెంబ్లీలో చాలా క్లియర్గా 30,000 ఎకరాల ల్యాండ్ కావాలి, అమరావతిలో క్యాపిటల్ సిటీ నేను యాక్సెప్ట్ చేస్తానని అదే అసెంబ్లీలో చెప్పి మళ్ళా ప్రభుత్వం రాగానే అదే అసెంబ్లీలో మూడు ముక్కలు ఆటాడాడు. దానివల్ల వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. ఒక్క వర్క్ కూడా చేయలేదు నేను. అంతేకాకుండా R5 జోన్ అని యాక్చువల్గా 1 సెంటు రైతులకు ఇస్తూ, అంటే అమరావతి రాజధాని చెడగొట్టాలని ఒక చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు ఎన్ఏడి ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా రాజధాని టేకప్ చేస్తానని చెప్పిన విధంగానే మొదటి క్యాబినెట్లోని దీని మీద డెసిషన్ తీసుకోవటం, దాని మీద యాక్చువల్గా అడుగులు వేయటం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా హర్డిల్స్లో ఏదైతే 2014-19లో కాంట్రాక్టర్స్ వర్క్ చేశారో 19 అయిన తర్వాత వాళ్ళందరూ క్లోజ్ చేయమన్నారు. వాళ్ళు చేసిన వర్క్స్ ఎంత వర్క్ చేసామో అంత క్లోజ్ చేయండి అంటే 5 సంవత్సరాలు గత ప్రభుత్వం క్లోజ్ చేయాల, కావాలని ఏడిపించాలని ఎందుకంటే వాళ్ళ క్లోజ్ చేస్తే వాళ్ళ బ్యాంక్ గ్యారెంటీలు అన్నీ బ్యాక్ వెళ్ళిపోతాయి. క్లోజ్ చేయకుండా ఉంటే ఆ బ్యాంక్ గ్యారెంటీలు అన్నీ అట్టే ఉండిపోతాయి. ఒకవేళ క్లోజ్ చేస్తే ఎక్కడ వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయి డబ్బులు అడుగుతారని దురుద్దేశంతో క్లోజ్ చేయాలా, వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అందుకని ఈ ప్రభుత్వ రంగాన్ని వెంటనే ఒక కమిటీ వేసాము, టెక్నికల్ కమిటీ. తర్వాత ఈ డిసైడ్ చేయడానికి ఆ కమిటీ యాక్చువల్గా అనేక దఫాలు కూర్చొని యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ ఇచ్చింది ఎలా క్లోజ్ చేయాలనేది. అదన్నీ ఇంజనీరింగ్స్ టెక్నికల్ కమిటీ దాని ప్రకారం క్యాబినెట్లో పెట్టి అది క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్ సిటీకి సంబంధించి 5 టవర్స్, ఐకానిక్ టవర్స్ ఫౌండేషన్ అయింది. కాలమ్స్ కూడా కొంత లేపినది డయాగ్రిడ్ ఫామ్ టెక్నాలజీ. ఇంతలోకే గవర్నమెంట్ పోయినందువల్ల అది ఆగిపోవటం, దాని నిండా నీళ్లు రావటం, అది కన్స్ట్రక్షన్ పనికి వస్తుందో లేదని మళ్ళా ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ ఇద్దరికి ఇవ్వటం, వాళ్ళు స్టడీ చేయటం, వాళ్ళు వెంటనే రిపోర్ట్ ఇచ్చారు, ఏమి ఇబ్బంది లేదు, కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేశారు. ఇట్లా అనేక విషయాలు. జ్యుడిషియల్ రివ్యూ ఒకటి మళ్ళీ క్యాన్సిల్ చేసాం. దానికి మళ్ళీ అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది. రివర్స్ టెండరింగ్ అదొకటి. రివర్స్ టెండరింగ్ అనేది ఒక మోసం. అవన్నీ అడ్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అవడానికి దాదాపు మాకు 6-7 నెలలు పట్టింది. ఇంతలోకే ఎలక్షన్స్ వచ్చినాయి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్. కోడ్ ఇచ్చింది. దానివల్ల ఏంటంటే కొంత ఆల్మోస్ట్ 1.5 మంత్ దానికి పోయింది. ఇప్పుడు టెండర్లు తీసుకుంటే మొత్తం 73 వర్క్స్కి యాక్చువల్గా అథారిటీలో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. 48,012 కోట్లు. 73 వర్క్స్కి గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకి యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. 59 దానికి 37,702.15 కోట్లు. 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ. నిన్న ఓపెన్ చేసాం. ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇందులో సిఆర్డిఏ 22 వర్క్స్కి
22,607.11 కోట్లు. 22 వర్క్స్ 22,607.11 కోట్లు. వాళ్ళు మొత్తం పిలిచింది 24 వర్క్స్. అందులో 22 ఓపెన్ చేశారు. మరొక 2 వర్క్స్ని రేపు 17వ తేదీ డేట్ 17 ఓపెన్ చేస్తారు. ఏడీసీ అయితే 37 వర్క్స్ని పిలిచింది, 37 వర్క్స్ ఓపెన్ చేసింది. 15,095.04 క్రోర్స్. 15,095.04 క్రోర్స్. మొత్తం కలిసి 59 వర్క్స్. మరోసారి చెప్తాను, 37,702.15 కోట్లు. ఇవి పోతే మరొక 19 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అదేంటంటే 19 వర్క్స్ ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ, ఐకానిక్ బ్రిడ్జి, నేషనల్ హైవేకి రోడ్స్, కరకట్ట రోడ్డు, ఇలా మరొక 19 ఉన్నాయి. దాని వాల్యూ సుమారుగా 16,871.52. 16,871.52. వీటికి కూడా యాక్చువల్గా ఎస్టిమేషన్స్ దాదాపు తయారు చేశారు. ఇవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ 19 కూడా పిలవటం జరుగుతుంది. ఈ 19 కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తిగా పిలవటం, వాటిని టేకప్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నిన్న జిఓఎం జరిగింది. ఆ జిఓఎంలో ఏదైతే జరిగినాయో దాని మీద ఇవాళ అథారిటీకి సబ్మిట్ చేశాము. 31 సంస్థలకి యాక్చువల్గా ల్యాండ్స్ 2014-19 ఏదైతే అలాట్ చేసినామో వాటిల్లో 31 సంస్థలకి యాక్సెప్ట్ చేశారు అథారిటీ. 31 సంస్థలకి ఇవ్వమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాన్ని కూడా ఇవాళ అథారిటీలో పెట్టాము. అథారిటీ కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 సంస్థలకైతే చేంజ్ ఆఫ్ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దాన్ని యాక్సెప్ట్ చేశారు. మరొక 11 సంస్థలకైతే చేంజ్ ఆఫ్ ప్లేసు, టైం కూడా ఎక్స్టెండ్ చేశారు. ఈ విధంగా నిన్న ఏదైతే జిఓఎంలో తీసుకున్నామో నిర్ణయాలు, ఆ నిర్ణయాలను ఇవాళ అథారిటీ ముందు పెట్టడం జరిగింది. అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అయితే ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, నాయకులకి ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు వాళ్ళకి తెలియదు. ఎందుకు అలా మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీ, ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్. అంటే దీనికి కావలసిన ఈ కన్స్ట్రక్షన్కి అయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 100కి 100 రూపాయలు జరిగేది అదే. అమరావతి క్యాపిటల్ సిటీలో అయ్యే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ 64,000 కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టం. అయితే ఎలా చేస్తారు మీరు అడగచ్చు. అమరావతి క్యాపిటల్ సిటీలో దాదాపు 6,203 ఎకరాలు యాక్చువల్గా మన సిఆర్డీకి మిగిలింది. అందులో దాదాపు 1,200-1,900 ఎకరాలు యాక్చువల్గా వివిధ ఆర్గనైజేషన్స్కి ఇవ్వబోతున్నాం. కొన్నిటికి ఇచ్చాము, కొన్నిటికి ఇవ్వబోతున్నాం. అవన్నీ భాగంగా సుమారుగా 4,000 ఎకరాల ల్యాండ్ యాక్చువల్గా డెవలప్డ్ ల్యాండ్, అంటే స్క్వేర్ యార్డ్స్లో మిగిలిన ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని యాక్చువల్గా మార్కెట్ చేయటం వల్ల, ఆక్షనైజ్ అమ్మటం వల్ల, ఇలా రకరకాల మార్గాల్లో దాని నుంచి వచ్చే ఇన్కమ్తోనే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కట్టబోయేది. అయితే ఇప్పుడు హడ్కోలోని కొంత తీసుకుంటున్నాం 11,000 కోట్లు. అదేవిధంగా డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి 5,000 crores తీసుకుంటున్నాం. ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకున్నాం. ఆల్రెడీ అన్ని శాంక్షన్ అయిపోయినాయి. దాదాపు 31,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈరోజు సెట్ అయింది. వాటితో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం.
వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ల్యాండ్ రేటు పెరుగుతుందో ల్యాండ్ రేట్ పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అలా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టారు. బడ్జెట్లో పెట్టంగానే వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి ఇస్తున్నారు 6,000 కోట్లు అనుకుంటారు. కాదండి, ఏదైతే హడ్కో కావచ్చు, అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే యొక్క లోన్లో నుంచి ఒక 6,000 కోట్లు యాక్చువల్ సిఆర్డీకి ఇస్తారు. సిఆర్డీ ఖర్చు పెడుతుంది. ఎందుకంటే సిఆర్డీ అయినా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉండే సంస్థ. ఇట్ ఈజ్ అన్ అథారిటీ. ఏదైనా ప్రభుత్వం యొక్క దీంట్లో జరగాల్సిందే. అందుకని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఈ ఇయర్కి 6,000 కోట్లు మార్చేస్తామని పెట్టారు. దాన్ని చూసి వైసీపీ నాయకులు బడ్జెట్లో పెట్టారు కాబట్టి ప్రజల ట్యాక్స్ నుంచి కడతారని అనుకుంటున్నారు. కాదండి, ఇది చాలా క్లియర్. అమరావతి రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్. ఇక్కడ ల్యాండ్ ఉంది, 4,000 ఎకరాలు సుమారుగా ల్యాండ్ ఉంటుంది, నెట్ ల్యాండ్. దాన్ని అమ్మి తీర్చడం జరుగుతుంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకుంటే చాలా సంతోషం. ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు విలేకరులు అడిగితే ఒక మాట అన్నారు, రాజధాని ఎక్కడ ఏంది మీ స్ట్రాటజీ అంటే మేమంతా మాట్లాడుకొని చెప్తామన్నారు. ఏంది ఇంకా మాట్లాడుకొని చెప్పేది? ఈయన ఈ మంత్ యాక్చువల్గా వాడు అయిపోయింది. యాక్చువల్ 17వ తేదీ క్యాబినెట్లో పెడుతున్నాం. ఇవన్నీ 17వ తేదీ క్యాబినెట్లో అప్రూవ్ కాగానే మొత్తం వర్క్స్ టేకప్ అవుతాయి. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అమరావతి రాజధానిలో మినిమం 20,000 మంది వర్క్ చేస్తుంటారు. 20,000 మంది వాళ్ళు ఆలోచించుకొని చెప్తారంట. ఏంది ఆలోచించి చెప్పేది? 11 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనకి ఆ రైతుల్ని ఏ ఇబ్బంది పెట్టారు? పాప రైతులు కేవలం 58 రోజుల్లో 2015 జనవరి నోటిఫికేషన్